ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మంచి కాపరి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ వాక్యములోని దైవ వాక్కును మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు శక్తిని మాకు అనుగ్రహిస్తూ వాక్యం సందేశం వింటూ ఉండగానే ప్రభువా, నీ స్వరాన్ని విని అద్భుతమైనటువంటి నీ స్వస్థతలు మేము పొందుకుని ప్రభువా, రక్షణ అనుభవంలోనికి మరొక పర్యాయం నూతనంగా మా హృదయాలు మార్చబడి లోతైన విశ్వాసంలోనికి ప్రయాణించడానికి సహాయం చేయగలరు. యేసునామమున నా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాదేవుని కృప, దేవుని యొక్క కరుణా వాత్సల్యతను బట్టి మనమందరం సజీవులుగా ఉన్నామంటే దేవునికి మన నిండు హృదయాలతో కృతజ్ఞతలు తెలియపరచాలి. మరొక పరిశుద్ధ వాక్యంలోనికి, దైవ సన్నిధానంలో, దైవ ఆరాధనలోనికి దేవునిలో నడిపించి ఆరోగ్యాన్నిచ్చి మంచి స్పృహతో క్రీస్తును మనము సంపూర్ణంగా ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ఘనమైన శ్రేష్టమైన భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి మోస్ట్ ఎవరైన ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తల్లి గారికి అధ్యక్షుడు మైసెక్టర్ ఎవరైనా టీ భాస్కర్ గారికి అధ్యక్షుడు నాయకులు, డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్ అండ్ క్లర్క్ అన్ని సంఘాలకు యేసుక్రీస్తు నామములో సిఎస్ఐఎస్ చైర్మన్ ఇంట్రడక్షన్గా వారందరికీ మా నిండు శుభములు, దీవెనలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా సిఎస్ఐఎస్ చైర్మన్ పాస్టరేట్ సంఘ నాయకులు, సభ్యులు, చేరవచ్చిన ప్రతి విశ్వాసికి దేవుని నామములో మీకు శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాం. మహాదేవుని కృప, దేవునితో మనం కలిసి బ్రతకడం, దేవుని దగ్గరికి రావడం, సిలువను చూడడం, సిలువలో మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ మహారక్షకుడు గురుగారైన యేసును ప్రతి వారం అనుభవించడం ఎంతో దీవెనకరమని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవాళ అంశం రిజల్ట్స్ అస్యూరెన్స్ ఆఫ్ ఎవర్లాస్టింగ్ ప్రెజెన్స్. పునరుద్ధాన క్రీస్తు శాశ్వతమైన సన్నిధి యొక్క హామీ ఇస్తున్నాడు ఆయన. అస్యూరెన్స్, నేను మీతో ఉన్నాను, నేను సజీవుడను, నాకు మరణము లేదు. పునరుద్ధానం అంటే ఎన్నటికీ చనిపోకుండా బ్రతకడం. పునరుద్ధానము శరీరానికి కాదు, ఈ పునరుద్ధానము మహిమ పునరుద్ధానం. దేవుడే తనకు తానుగా జీవము ఉనికి పొందుకొని తిరిగి లేవడం, ఈ యొక్క శ్రేష్టమైన అంశాన్ని మనకు మన పెద్దలు అందించున్నాం. అంతకు ముందుగా మరొకసారి ఈ మంత్లీ సెలబ్రేషన్స్ మన మహాదేవాలయం గత మాసం 10వ తారీఖున దేవునికి మనము ప్రతిష్ఠించున్నాం. గత నెల ఈ దినంలో మనం చాలా బిజీ అవ్వడం, సరికొత్త దేవాలయంలో దేవునికి అప్పచెప్పడానికి మన మోడరేటర్ విషయం గారు, మన నాయకులు అనేక వచ్చి
పెంచి ఆప్యాయతను చూపి మదర్స్ అంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. పిల్లలను ఒక ప్రయోజనం చేయడం, పిల్లలను చదివించడం, మరి ఈ విధంగా వెస్ట్ వెర్జీనియాలోని సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చిలో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మదర్స్ డే సెలబ్రేట్ చేసి ఉన్నారు. కనుకనే తల్లులకు గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్. ప్రతిదినం మీ పిల్లలు మీ తల్లులను అభినందించాలి, గౌరవించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు చెప్పడమ్మా నీవు నాకు జన్మనిచ్చున్నావు కనుక నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఇది ఏ విధంగా వచ్చింది ఈ సెలబ్రేషన్స్ గొప్పటి అంటే మీకు చిన్న చరిత్ర ఉంది, నేను చెప్తాను. అన్నా జార్విస్ అనే ఒక వ్యక్తి తన తల్లి ఆల్వేస్ మరణించిన 8 సంవత్సరాలు ఆ తల్లి చేసినటువంటి గొప్ప త్యాగాలను గవర్నమెంట్ చెప్పింది. యుఎస్లో ఉన్న గవర్నమెంట్ వారికి మా తల్లి ఎంత కష్టపడి తల్లులలో కూడా ఉన్నారు, వీరికి ఒక దినము వీరు సెలవు దినముగా, ఒక గొప్ప ఉత్సవ దినముగా దీన్ని ప్రకటించండి అన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ యుఎస్లో 1908వ సంవత్సరమున ఈ మదర్స్ డే సెలవు దినముగా ఆదివారం వచ్చింది. మే 10 ప్రతి ఇయర్ ఈ విధంగా ఈ తల్లులు సెలబ్రేషన్ దినాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి తల్లులందరూ కూడా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తూ ఇక్కడ 4 రకాలైనటువంటి తల్లుల గురించి చెప్తాం. సింపుల్ ఒక మంత్రి. నెంబర్ 1 అధికార ధోరణి కలిగినటువంటి తల్లులు. వారు పిల్లలను అధికారంతో, బాధ్యతతో, బరువుతో పెంచరు. ఆ టైం మదర్స్ కొంతమంది ఉన్నారు. రెండవది ఆశయం కలిగిన వారు. బిడ్డల మీద ఒక ఆశయము, పట్టుదల, ఒక కృషి కలిగి ఒక స్థానంలో పెంచాలని వారు ఎన్నో కళలు కలిగి పెంచిన తల్లులు ఆశయము కలిగినటువంటి తల్లులు. మూడవదిగా సానుభూతి గలవారు. బిడ్డల పట్ల ప్రేమ, సానుభూతి, దయ కలిగినటువంటి తల్లులు చూస్తాం. నాలుగవదిగా స్వేచ్ఛనిచ్చేవారు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం, వారిని నమ్మి పిల్లలను, ఆడపిల్లలను, మగపిల్లలను, తల్లిదండ్రులు, తల్లులు నమ్మి వారికి స్వేచ్ఛనిస్తే వారు లోకంలో, సంఘంలో, సమాజంలో వారి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలను తెలుసుకొని వారు క్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తే విధంగా 4 రకాల తల్లులను చేస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాలను మనం గమనిస్తే పాత నిబంధన అంతా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. విడుదల, విమోచన, రక్షణ, క్రమశిక్షణ, తిరిగి దేవుని ప్రేమించడం, తిరిగి వారు పశ్చాత్తాపడడం, తిరిగి దేవుడు రావడం, తిరిగి పాపంలో పడిపోవడం, తిరిగి చెరసాలలో వెళ్ళడం, చెరసాలలో మళ్ళీ ప్రార్థన చేయడం, దేవుడు ప్రవక్తను పంపించడం, వారిని గద్దించడం, వారు దేవుడికి లోబడి రావడం, ఇదంతా ఆకారం నుంచి మలాకి వరకు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క పాత నిబంధనలో దేవుడు వారిని ఎంతగా ప్రేమించి చివరికి తన కుమారుని లోకాన్ని పంపిస్తాడు. అది ఇక ఫైనల్ స్టేజ్. ఆయన వస్తాడు, వచ్చి నీకు రక్షణ మార్గాన్ని, వచ్చి నీకు ఆరోగ్యాన్ని, వచ్చి నీ మధ్యలో ఉండి చివరికి ఆయన కొరకు సిలువలో బలియార్పణ చేస్తాడు. ఇదే ప్రజలంతా బయట చుట్టూ తిరిగితే ప్రేమ, కనికరము, దయ, పశ్చాత్తాపము కనిపిస్తున్నారు. యేసు ప్రభు అవన్నిటిని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చుకున్నారు. యేసు పునరుద్ధానం కేవలం చారిత్రాత్మక సంఘటన కాదు.
ఒక సంఘటన మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది. ఇది ఒక ఉనికి. పునరుద్ధానం అంటే క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ఇక మరణము ఎప్పటికీ మా దగ్గరికి రాదు, దాని జోలికి మేము వెళ్ళము. కారణం యేసు మరణాన్ని జయించినట్టు ఆ బలమైన విశ్వాసాన్ని ఇది మన ఉనికిలో ఉండాలి. ప్రతినిత్యము మన యొక్క మూమెంట్స్లో మనకి ఇది కనిపించాలి. క్రీస్తు పునరుద్ధానం ఇది ఒక విమోచన చరిత్ర. విమోచించడానికి దేవుడు మరియు మానవానికి మధ్య శాశ్వతమైన సహవాసానికి క్రీస్తు పునరుద్ధానం నాంది పడుతుంది. దేవుడికి మానవునికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం, సంఘర్షణ పునరుద్ధానం కీలకమైనది. చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఆయన తన ప్రజల్లో చురుకుగా ఉండి ఉన్న ఒక సజీవానికి మన విశ్వాసానికి పునాదిగా ఉంది. యెషయా గ్రంథం 41 అధ్యాయంలో చూస్తే మనం 8 నుంచి 11 God's presence strengthens the weak and the weak. దేవుని సన్నిధి బలహీనులను బలపరుస్తుంది. ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే బలంగా ఉంటారో, అప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలోకి వస్తే వారు బలవంతులు అవుతారు. Fear, do not fear, I am with you. నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను నీతో ఉన్నాను. Don't fear, భయపడకండి. దీని హిబ్రూ భాషలో ఉన్నాను అనగా సహవాసం దేవుడికి నీతో, విత్ యు ఆల్వేస్. ఆయన సహవాసం ఉంది, ఆయన కదలిక ఉంది, ఆయన ఉనికి ఉంది అని మేక ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక ఒడంబడిక సంబంధం, కమనెంట్ రిలేషన్షిప్ గాడ్ బిట్వీన్ యు. దేవుడికి నీకు మధ్యలో ఉన్న కమనెంట్ నిబంధన. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం దైవిక సన్నిధానంలో హామీ ఇస్తున్నాడు. నేనుండగా నీకెళ్ళిపోయాను. కొన్నిసార్లు మన పిల్లలకు మనం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాం. పిల్లలు ఒకవేళ ఫెయిల్ అవుతారు, పిల్లలు ఉద్యోగం రాకపోతే, పిల్లలు అనారోగ్యంలో ఉంటే, పిల్లలు చెడిపోయే పరిస్థితుల్లో ఉంటే, డోంట్ ఫియర్, నీకు సమస్తము సమకూర్చడానికి నేనున్నా అని తల్లిదండ్రులుగా మనము హామీ ఇస్తూ ఉంటాం. విశ్వాసులు దేవుడికి చెందిన వారు కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. మరి 5వ వచనంలో ఇస్రాయేలు, నేను ఏర్పరచుకున్న నా యాకోబు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కదా, మీకు విడుదల ఇస్తున్నాను, ఇదిగో నా స్వరాన్ని వినండి. దేవుడు ఇశ్రాయేలు తన పితరులను తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకుని విమోచన వార్త వారిని విడిపిస్తానని నెరవేర్పు ఇది సాధనముగా ఉంది. ఇశ్రాయేలు జనాంగం ద్వారా దేవుడి లోకానికి తన ప్రేమను యేసు మెస్సయ్యను ఈ లోకానికి ఆయన పంపించున్నాడు. దావీదు వంశంలో నుంచి మెస్సయ్య రావడానికి మనం చూస్తున్నాం. 10-11 వచనంలో నీకు నేను తోడై ఉన్నాను, దేవుడి తోడు. జీవితంలో ప్రతి విధమైన సంఘటన జరిగినప్పుడు, జీవితంలో ఎదుర్కొనే సంక్షోభ సమయాల్లో దేవుడు మన తోడుని, దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన తోడు ఉన్నప్పుడు ఆయన మనం పోషించి సంరక్షించి కాపాడేవాడు. ఏ జాతి వారైనా, ఏ జనాంగం వారైనా, ఏ మతము వారైనా ఆయన అందరికీ దేవుడుగా ఉన్నాడు, అందరికీ తోడుగా ఉన్నాడు. నీతో కలహించువారు, నీతో యుద్ధము చేయవారు, ఇశ్రాయేలు శత్రువులు ప్రాముఖ్యంగా మనం చూస్తాం. అశ్షూరీయులు బబులోని వారికి నేను నీకు తోడై వారికి నేను జయిస్తానని ప్రభు మాట్లాడుకుంటున్నాడు.
దేవుడు నీతి. 4వ వచనంలో మనం చూసినట్లయితే మెల్కీసెదెకు నిరంతరము యాజకుడు. మెల్కీసెదెకు దావీదు వంశంలో నుండి ఒకరు ఇశ్రాయేలు మీద ఎప్పటికీ రాజుగా ఉండడానికి. మెల్కీసెదెకు యాజకుడు, ఇక్కడ రాజును యాజకుడు అని పిలిచారు. కనుకనే నిరంతరము యాజకుడుగా యేసుక్రీస్తు దావీదు వంశంలో నుంచి వచ్చే రాజుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని చేత హామీ ఇవ్వబడే విజయం. 6వ వచనం, అన్ని జనులకు ఆయన తీర్పును తీర్చును. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఓడించి వారికి తీర్పు తీర్చడానికి క్రీస్తు యుద్ధవీరుడుగా ఈ లోకానికి వస్తున్నాడని ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. 7వ వచనంలో ఏటిని పాలన చేసి రాజుగా ఉన్న తనకున్న అధికారాన్ని బట్టి అతడు ఏ పూట నీరైనా ఎక్కడి నుంచైనా నీటిని వాడుకోవచ్చు. బహుశా యుద్ధంలో దేశాలను జయించడానికి సూచన కాదు. మీరు యుద్ధాన్ని ఎత్తుకుంటే అక్కడ గెలుపుకు సూచనగా ఉందని భక్తులు రాస్తూ ఉంటున్నారు. పథక పాఠంలో గమనిస్తే క్రీస్తులో స్థిరత్వం, క్రైస్ట్ రిమైన్స్ కన్స్టెంట్. క్రీస్తులో స్థిరత్వము కలిగి ఉండడానికి సహోదర ప్రేమ నిలువగా ఉన్నది. అధిత్యము చేయడము మరొకటి. క్రీస్తు శాశ్వత ఉనికిని పౌరులు వెతుకుతున్నారు. మానవ క్రీస్తు స్థిరత్వం, సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవడమే దేవుని ఆజ్ఞ. సహోదరులు ఐక్యత కలిగి ఉండడమే దేవుని ఆశ. ఇక్కడ మీరు ఆదిత్యం చేయమని ఒకటి తెలియకనే ఒకసారి అబ్రహాము వర్షం 18th chapter Genesis-లో మనం చూస్తాం. ఆయన తెలియదు ఆయనను ఆయన గొప్పగా ఆదిత్యించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆదిత్యించే వారిని యేసు ప్రేమిస్తాడు, స్వీకరిస్తాడు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యేసు ప్రభువు ఆదిత్యించే వారు చాలా ఉన్నారు. మార్త, మరియా, లాజరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ రెస్ట్ తీసుకొని మంచి ఆదిత్యాలు కోరుకునేవారు. ఆదిత్యం ఇచ్చే వారిని వాటిని యేసు ప్రభువు స్వీకరిస్తారని భక్తుడు రాస్తున్నారు. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై. నేను మానవుడు అనేక సార్లు ధనం కొరకు, పరువుగా ప్రతిష్టత కొరకు, అధికారం కొరకు పరుగుతున్నా. అధికారం కొరకు, రాజ్యం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మానవుడు తను హై స్థాయిలో ఉండడానికి, అందరూ నా మాట వినాలి, నేనే అందరికీ పెద్దగా అవుతారనే ఒక అధికారం కొరకు నేను మానవుడు పరిగెత్తుతూ ఉన్నా. ఇందులో ధనాపేక్ష చాలా ప్రాముఖ్యమైన ధనం కొరకు మానవుడు పరిగెత్తుకుని పోయి రకరకాలైనటువంటి భూమిలో, పాపంలో, శాపంలో పడిపోతున్నాడని పౌరులు రాస్తున్నాడు. నేటి మానవుడు అనేక సార్లు సంపదలపైన, సౌకర్యాలపైన అధిక ధనం కొరకు ఆరాధపడుతూ దేవుని యొక్క నైతిక విలువలను విడిచి పాపంలో, శాపంలో పడిపోతున్నారు. ధనాపేక్ష లేని వారిగా పరిగణించాలని పౌరులు రాస్తూ ఉంటున్నారు. 8వ వచనంలో జీసస్ క్రైస్ట్ ద సేమ్ yesterday, today and forever. యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా. అంటే ఈ యేసు మానని దేవుడు. నీవు నేను మారుతాం. మన దశను బట్టి బాల్య దశలో ఒక విధంగా ఉంటాం, యవన దశలో ఒక విధంగా ఉంటాం, వృద్ధ దశలో మరొక విధంగా ఉంటాం. మన స్వభావాలు మారుతాయి, మన మనసులు మారుతాయి,
రక్షణ ఇదే. ఉమెన్ రిలేషన్షిప్ చేంజ్, వరల్డ్ సిస్టమ్ చేంజ్, పేరెంట్స్ సిస్టమ్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్, బట్ జీసస్ క్రైస్ట్ నెవర్ చేంజ్. అంతా మార్చబడుతుందేమో కానీ యేసు మాత్రం మారడు. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడే మనం కలిగి ఉన్నాం, మారని క్రీస్తును మనం పొందుకొని ఉన్నాం. ఆయన పిలిస్తే మన దగ్గరికి వచ్చే దేవుడుగా మనం ఉంటున్నాం. బికాస్ క్రైస్ట్ నెవర్ చేంజ్. యేసు ఎప్పటికీ మారడు. ఈ సత్యాన్ని మనము అతని మారుతున్న ప్రపంచంలో మారని క్రీస్తు మాత్రమే మనము నిత్య ఆరాధన. మన నిత్య నిరంతర ఆరాధన ఏంటంటే యేసు ప్రభువు ఎన్నడూ మారని దేవుడు మనము గ్రహించాలి. మత్తయి సువార్తలో కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనంలో 11 మంది శిష్యులు ద గ్రేట్ కమిషన్ ప్రభువు ఇస్తున్నాడు. అనుమానంలో ఆరాధన చేయాలి. వాళ్ళందరూ వర్షిప్, డిస్ప్యూట్, డౌట్. ఆరాధన కూడా అనుమానం, ఆరాధన కూడా ఆందోళన. వారు చెబుతూ ఉన్నారు. గొప్ప కమిషన్ అధికారంతో ప్రారంభమవుతుంది. ఈ ఆజ్ఞ, ఈ ఉపదేశం ఆయన అంటున్నాడు, పరలోకములో భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. లెట్ గో, లెట్ గో అంటే శాశ్వతమైన సామూహిక ఉనికి వ్యక్తమవుతుంది. నేను నీవు ఎక్కడికి పోతే నా ఉనికి అక్కడ నీకు ఉంది. నాకు అన్ని ఐ యామ్ విత్ యు ఆల్వేస్. సదాకాలము ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ బిగిన్స్ ఇన్ వర్షిప్. క్రీస్తు సన్నిధి ఆరాధనతో ప్రారంభమవుతుంది. ఇది మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఐజయా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆయన కళ్ళారా చూసినట్టుగా ఆరాధనలో దైవం కనపడినట్టుగా ప్రవర్తన చేస్తుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ రిమూవ్స్ ఫ్రమ్ క్రీస్తు సన్నిధి సందేహాన్ని తొలగిస్తుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ రూటెడ్ ఇన్ డివైన్ అథారిటీ. క్రీస్తు సన్నిధి దైవాధికారంతో నిలుస్తుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ సెన్స్ ద చర్చ్ ఇంటూ మిషన్. క్రీస్తు సన్నిధి సంఘాన్ని పరిచర్యకు పంపిస్తుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ సస్టైన్స్ ఇన్ ఫియర్ అండ్ వీక్నెస్. భయంలో, బలహీనతలో క్రీస్తు సన్నిధి నిలుపుతూ ఉంది. ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ కవెనెంటల్ అండ్ ఎటర్నల్. క్రీస్తు సన్నిధి నిత్య నిబంధన అంటిల్ ద ఎండ్ ఆఫ్ ఏజ్. గా సమాప్తి వరకు క్రీస్తు మనతో ఉన్నారు. 22వ అధ్యాయంలో ఒక కమిషన్ ఇస్తున్నాడు. ద గ్రేట్ కమిషన్. దట్ కమిషన్ విత్ అథారిటీ. అధికారంతో కూడిన ఆజ్ఞ. గో అండ్ ప్రీచ్. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే మీ మాట వింటారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
యేసుక్రీస్తు పరిచయ సేవ అంతా అధికారంతో స్వస్థతో ఒక యోగి అంటాడు కొరియన్ 2వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆయన యేసు గురించి అవుటో ఒసిలియో అనగా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం తనలో ఉంది, దేవుని రాజ్యం ఇవిడి ఉంది. యేసు నడుస్తూ ఉంటే అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా అవుతా ఉంటే యేసుతో ఉంది. యేసు ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టు. యేసు మన రాజ్యంలోకి మన దేవాలయానికి వచ్చినాడు అనుకోండి, ఇక్కడ దేవుని రాజ్యం ఉంది. అదే చెప్తున్నాడన్న ఒసిలియో దేవుని రాజ్యం. ఈ పండితుడు మాట్లాడుతున్నాడు. కమిషన్ ఇది దైవ కార్యాలు. రెండవది మిషన్ దైవ కార్యాలు. కమిషన్ దేవుని ఆజ్ఞ. మరొకటి కమ్యూనికేషన్ ప్రకటన. సమస్త జనులను శిష్యులుగా చేయని ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ నామమున మీరు వారికి బాప్తిజం ఇవ్వాలి. దేవుని స్వార్థ భావ ప్రకటన, ఈ అనౌన్స్మెంట్, ఈ ప్రకటనలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు చేయండి. పోప్ జాన్ గారు వారు రోమ్ నుంచి వచ్చినప్పుడు మన భారతదేశానికి ఆయన దిగగానే బాంబేలో దిగాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ భూమిని ఆయన కిస్ చేస్తున్నారు. భూమిని ముందు పెట్టుకోవడం దిగగానే ఆయన చేసిన ఆయన ముందు పెట్టుకొని అందులో నౌ ఈజ్ ద టైమ్ ఫర్ ద నేషన్ విండోస్ ఓపెన్ ద హోలీ స్పిరిట్. మన సంస్కృతిని మన దేశాన్ని గౌరవించి ఇప్పుడు ఈ ఆశీర్వాదం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధ శక్తికి వచ్చింది. సో దేవుని సువార్త ప్రకటించబడుతుంది అని వారు ఆ మాటలు చెప్పినప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఉక్కిపడ్డారు. ఏమి పోపు గారు వచ్చి సమస్త జనులకు శుభవార్త అంటున్నాడు, ఆసియా ఖండమంతా దేవుని అంటున్నాడని అన్నట్టుగా ఆ దినాల్లో పేపర్ స్టేట్స్ తీసుకోవడం. 18 సర్వాధికార ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి దేవుడు తన ప్రజలకు, తన విశ్వాసులకు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పెట్టుకోసం వచ్చింది. అప్పుడు వారు దైవ బలాన్ని పొందుతున్నారు. 90% మీరు వెళ్ళి బోధించవచ్చు, బాప్తిజం. ఇదొక గమ్యాన్ని, బాధ్యతను, సంఘ సువార్తీకరణకు మరి ఇది తెలియవలసింది. రెండవదిగా సువార్త పోదంటే పశ్చాత్తాపము, పాపక్షమాపణ. దేవుడు మాత్రమే బోధిస్తుంటే మీరు పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మరి రెండవదిగా పాప క్షమాపణ. వాక్యంలో ఉండగానే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడి పాపాలు క్షమించు. పశ్చాత్తాపము యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి ఇవి కేంద్రంగా ఉన్నాయి. విశ్వాసంలో ఇంపార్టెన్స్ పాప క్షమాపణ, పశ్చాత్తాపం గురించి బోధించాలి. మూడవదిగా క్రీస్తు ఆజ్ఞను అనుసరించిన వారిని శిష్యులుగా చేయండి. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారిని మీరు శిష్యులుగా ఏర్పాటు చేయాలి. నాలుగవదిగా నశించిన వారి దగ్గరికి వెళ్ళేందుకు ఏకాగ్రత కలిగి ఉండడం అనేది క్రీస్తు ఆజ్ఞ. నశించిన వారి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినారు. మనం కూడా ఎవరైతే నశిస్తున్నారో, ఎవరైతే శాపంలో పాపంలో కూరుకుపోయి బయటకు రాలేకపోతున్నారో వారికి ఈ సువార్తను అందించాలి. చివరిగా తెలుగు వచ్చిన నేను సదాకాలం మీతో ఉంటాను. యేసు మృతుల నుండి లేచి సజీవుడిగా ఉన్నాడు. ఆయన బిడ్డల మీద ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఆయన మధ్యలో ఉన్నాడు. సదాకాలము ఎప్పటికీ నిరంతరము మీతో నేను ఉంటాను. క్రీస్తునందు ప్రేరేపించు. దేవుని యొక్క సన్నిధి, గాడ్ ప్రెసెన్స్ మన మధ్యలోకి దిగి రాదు. మనాడు ఇజ్రాయెల్ ప్రజలు వెంబడి ఆయన సన్నిధి
కనుక క్రీస్తు మనకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. ఇదిగో డోంట్ ఫియర్, నీకు నాతో ఉంటావు, నేను నీ చోటులో ఉంటావు, నేను ఎక్కడికి వెళ్తే వెంట వస్తావు. భయపడక కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో ధైర్యంతో జీవించు. కొన్ని సంవత్సరం తర్వాత నేను పిలుచుకుంటాను, నీవు నేను కలిసి నిరంతరం ఉంటామని వాగ్దానం చేస్తున్నాను. కనుక వాగ్దానాన్ని విశ్వసించు. మనం చేయవలసినంత మన పాత మనసును తీసివేసి సరికొత్త నూతన మనసు కలిగి సిలువ వైపు సిలువను చూస్తూ ప్రతి దినం సిలువ చెంత పాపంలో ప్రభువా నీ దగ్గరికి వస్తున్నా, నన్ను ఆత్మ చేసుకుని ఆ పాపం క్షమించుకుంటూ ప్రార్థిస్తూ దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మకు దయచేస్తుంది. దేవుడు మనకందరికీ అనుగ్రహించుకుంటాను. దగ్గర ఇష్టపడిన వాటితో మనలో బలపరచాలి, సహాయం చేయండి. ఒకసారి చేరవలసిన ప్రతి బిడ్డలకి ఈ యొక్క నడిపింపులో ఈ శక్తిని నింపలాగా వేసి సరికొత్త నూతన మార్పు ఇచ్చి క్రీస్తు రాకడ మరొక రాజ్యంలో మేమందరం వారసులు సహాయం చేయగలరు. క్రీస్తు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్.